వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే మానవ సేవే మాధవ సేవ అన్న నానుడి నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు. సేవ చేయాలని మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మన్నలను పొందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించిన ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి సోదరులు మెడికవర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గుడారాల్లోని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్న బోయిన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులతో ఈ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్ని రకాల వైద్యులకు టెస్టులకు స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క, ఎంపీలు బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకి ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నలకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ, ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా
గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఇస్తూ ఆనాటి చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో కేబినెట్ మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో మేమే పాలు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ 2 లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి భట్టి గారు కసరత్తు చేశారు. రేపు ఎల్లుంట్లోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోది వచ్చేసి రైతు భరోసా. గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మనం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి 7,562 కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ. పానీయ మండలం గోరుకల్లు గ్రామంలో మోహరం పండుగ సందర్భంగా పెద్దస్వామి దర్గా స్వామిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. ఉండండి వెంకటరెడ్డి గారు వస్తుందిలే. సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో వచ్చేటటువంటి నాయకురాలు. నందికొట్కూరు పక్కన కొనిదేల అక్కడి, పుట్టిగల్లు కొనిదేల, మెట్టినిల్లు బ్రాహ్మణ కొట్కూరు అతిరథ మహారథులైనటువంటి నియోజకవర్గాలలో 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నిక కావడం ఏమి భావంగా కానీ ఇది మొత్తం మీద చరితమ్మక పట్టణ స్టైలే రైతు కుటుంబంలో చదువుతుంది. అక్క కొడుకుల వాళ్ళకి సాంప్రదాయమైనటువంటి పేరైన రైతు కుటుంబం. ಯಾವ ಭಕ್ತಾವರ
గౌతమ్ పెద్దస్వామి దగ్గర టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అందరూ వచ్చి టిఫిన్ చేసుకుంటారు. మోహరం నెల మొదటి 10 రోజులు జరుపుకునే పీర్ల పండుగను నర్సంపేట మండలం చంద్రేపల్లి గ్రామంలో సయ్యద్ బషీర్ సాహిబ్ వంశపరంగా వస్తున్న పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బషీర్ సాహిబ్ మాట్లాడుతూ కర్బలా యుద్ధ మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తున్నామని నిర్విరామంగా 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో డప్పు వాయిద్యాల మధ్య ఇంటింటికి వెళ్లి త్యాగానికి ప్రతిరూపమైన మత సామరస్యానికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంగా పీర్ల పండుగను ఊరేగించి 10వ రోజు ముగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్ కుటుంబ సభ్యులు మరియు కోమండ్ల దామోదర్ రెడ్డి, బస్వయ్య బాషా, బోయిన్ రాజమౌళి, బాషా బోయిన తిరుపతి, అజ్మీర యాకూబ్, భాస్కర్, గణేష్, ప్రవీణ్, రమేష్, సురేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంగా విరచిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండం మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నిన్న రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యవాచనము శివయాగ మండప స్థాపన అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము బద్దగాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈ రోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వేగంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ కి 15వ తారీఖు జూలై 2024 ఉదయం కాకినాడ జిల్లా కవాతు మైదానంలో కాకినాడ జిల్లా సాయుధ దళాలు కవాతు నిర్వహించి సాయుధ వందనం చేసి ఆత్మీయ వీడ్కోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఎస్పీ సతీష్ కుమార్ కాకినాడ జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంకు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన శ్రీ ఎంజేవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఎస్ఈబి శ్రీమతి లక్ష్మి, కాకినాడ డిఎస్పీ శ్రీ కె హనుమంతరావు. కాకినాడ ఒకరు రాచర్లపేట, ఇంకొకరు పలసపాటు. ఓకే, దొంగ మనతో పాటే ఉంటారు, మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ మళ్ళీ డబ్బులు రావాలంటే తిరిగి రాదు. ఓకే, సో ఇది ఒక కొత్త మోడస్ ఆపరేండి. జూమ్ కార్ అంటారు. జూమ్ కార్ మీకు అందరికి తెలుసు. అలాగా తీసుకుని వెళ్తారు, 2-3 డేస్ తిప్పేసి మళ్ళీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దానికి ఏదైనా ఒకటి మీరు ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ ఏదైనా ఇచ్చేసి కార్ తీసుకున్నారు. ఇది కొంత ఆర్గనైజ్డ్ గా లేకుండా ఉంటాయి. కాబట్టి దీంట్లో మెయిన్ ఎవరు మోసం పోతున్నవాడు. మీకు ఈఎంఐతో పాటు డబ్బులు కట్టాలంటే ఉందంటే కొనుక్కోవాలి, లేకపోతే ఆ రిస్క్ తీసుకోకూడదు. అది మీరు ఈఎంఐ కట్టడం వరకు నేను రెంట్కి వదిలేస్తాను, తర్వాత ఈఎంఐ కట్టిన తర్వాత అది మీరు ఓన్ ఆఫ్ చేసుకుంటారు, అప్పటి వరకు రెంటల్కి వదిలేసుకుంటారు. ఇలాంటి కార్లన్నీ మనకి వాయిదా వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేశాము. వీళ్ళేంటంటే అంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు. ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు, స్టెథోస్కోప్ వేసుకుంటారు. సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము, ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన దాదాపు 8 కేసు ఆల్రెడీ ఉంది. 8 కేసు ఆల్రెడీ విజయవాడ, వైజాగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు, మేబీ జరగకపోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తవచ్చు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇదన్నీ నిజమని చెప్పారు. దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది. అది 111 సెక్షన్. అన్ని చట్టాలు మారిపోయింది, మీకు అందరికి తెలుసా తెలియదని తెలియదు. పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి. యాక్చువల్లీ దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్ గా అఫెన్స్ చేసుకున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ ఇచ్చారు. దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి, అంటే ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నానంటే లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము, వాళ్ళ ఆఫీసర్ని మోసం పోవడం అనేది ఉండకూడదు. ఇలాంటి డాక్టర్ కోర్టు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు. దానికి కూడా మనం మోసం పోతున్నామంటే ఈ 20% కూడా కరెక్ట్ కాదు. మీరు కొంత అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి.
చెప్పేసి ఈ 3 కేసులు ఈ రోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరికీ రీచ్ అవుతాయి కాబట్టి నేను అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ 2 కేసులు కూడా. చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి కురిసిన వర్షం కారణంగా నక్కలపల్లికి వెళ్లు మార్గంలో ఉన్న లో లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ప్రజల అవస్థలను గుర్తించి అట్టి విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐ కోటపల్లి రాజేందర్లు నీటి ప్రవాహానికి పాడైపోయిన వంతెన వద్దకు చేరుకొని స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తెప్పించి వంతెనకు ఈరోజు ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురికాకూడదని మానవతా దృక్పథంతో తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈరోజు ఉదయం కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నక్కలపల్లి గ్రామ శివారులో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా పుటావుట్న ఆ విషయాన్ని మేము గౌరవ సిపి గారు, డీసీపీ గారు, మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమ్మీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారికి తెలియజేస్తే సిపి గారు, సిపి రామగుండం గారు ఇమ్మీడియట్గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు 3 గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మరి దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతెనని రిపేర్ చేయడం జరిగింది. ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి, అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. 100 నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగిరి మండలం పన్నూరు గ్రామంలో నిర్మించిన నూతన భవనాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని, దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. That also please provide it in your letter, and we will try to do it. Everything what you need, what we need,
as an MLA from this constituency, as a MP of this constituency, as an educational officer of this district, as a RDO of this area, what we need from you? Good results, good education, moral education. We need the best students. Everybody can be the best student. Everybody should prove that they are the best students, okay? And I wish you all the best. Good luck and good luck for the future. మీ అమ్మ నాన్న రేపు పొద్దున తల ఎత్తుకొని ఏం చెప్పాలి? పెద్దగా నా అమ్మాయి పెద్ద ఉద్యోగం సాధించింది, నా అమ్మాయి టీచర్ ఉద్యోగం సాధించిందని గొప్ప సంతోషంగా ఉండే విధంగా మనం చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మీ అమ్మ నాన్నను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీరు చదువుకున్నప్పుడు అక్కడ టీచర్లను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మీ వ్యక్తిత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు ఏం చేసినా మనం మంచి చేయాలనే ఆలోచన దృక్పథంతో పోవాలని మీ అందరినీ సూచిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఆనాడు నేను ఈ ప్రాంతానికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, ఈ రోజు కస్తూరిబాకు సంబంధించిన స్కూల్స్, మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు అన్ని ఆ రోజు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధించాను. దానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం, ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో, మా నాన్నగారి ఆశీస్సులతో ఇది ఒక విద్యా నిలయంగా నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. గుండాగిరి, రౌడీగిరం చేసే ప్రయత్నం ఎవరైతే 10 సంవత్సరాల కాలం చేసిందో, ఈ ప్రాంతానికి మార్గ తీసుకొచ్చే కార్యక్రమం చేసిందో, ఈ రోజు చదువు ద్వారా వారికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం. మంచి వాళ్ళని తయారు చేస్తాం, పనికి రాని వాళ్ళని పక్కన పెడతాం. ఈరోజు నేను ఒకటే, భగవంతుడు ఆశీర్వాదంతో అవకాశం ఇచ్చాడు. అందరికీ పని చేయలేకపోతానేమో, కానీ ఒక పని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయలేకపోతానేమో, కానీ వందలాది మందికి ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్నా అనకుండా చేసి చూపెడతాం. ఇక్కడ ఉన్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.